హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు తెలంగాణ డెవలప్మెంట్స్ పైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఈరోజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్స్ ఏంటంటే 11 స్థానాల్లో అభ్యర్థులను ఆల్మోస్ట్ మారుస్తున్నామంటూ వైసీపీ ప్రకటించింది. మరో 18, 20 ఇవాళ రేపు వస్తాయని చెప్తున్నారు. సో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్చబోతారంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం బయట జరగడం మాత్రమే కాదు, కేఎస్ ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు గ్యారంటీగా మార్చడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంటుంది చాలా రోజులుగా. సో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపైన రెస్పాండ్ అయ్యారు. ఆయన ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలనే టార్గెట్గా వైసీపీ పనిచేస్తోంది అని చెప్తున్నారు. ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలను మాత్రమే స్థానచలనం చేస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళకు సంబంధించిన సీట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. సో పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పు అంశంపైన టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ తప్పుపడుతోంది. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. వ్యూహం సినిమాకు సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితం సెకండ్ టీజర్ కూడా ఆర్జీవీ రిలీజ్ చేశారు. ఆ అంశంపైన కూడా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు. నమస్తే అండి. ముందుగా ఎమ్మెల్యేల మార్పు అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలను మార్చడం అంటే ఓటమికి భయపడే మారుస్తున్నారు అనేది నిన్న మొన్నటి వరకు ఉన్న విమర్శ తెలుగుదేశం పార్టీ నుంచి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న విమర్శ ఏంటంటే ఎస్సీ స్థానాలే మారుస్తారా, బీసీ స్థానాలే మారుస్తారా అని. మరి జవహర్ గారు ఎవరండి? మాస్టర్ గారు ఆయన గతంలో మంత్రి. ఆయన్ని మార్చినప్పుడు వాళ్ళకి లేనిది రూల్స్ వీళ్ళకి వేసినట్లు వీళ్ళెత్తి చూపించడానికి బాగుంటుంది. తప్పించి ఇప్పుడు ఆయనకి కొవ్వూరు ఇచ్చారు. ఆయనకి ఎడన మనశ్శాంతికి వండిస్తున్నారా? చౌదరి సామాజిక వర్గం మొత్తం ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ కొవ్వూరు తీసుకొచ్చారు. కొవ్వూరు కాదు, తిరువూరు నుంచి మళ్ళీ కొవ్వూరుకు వచ్చినట్టున్నారు. కొవ్వూరుకు అంతే గారు కొవ్వూరు పాయకరావుపేట నుంచి కొవ్వూరు వచ్చారు. ఆ అనిశ్చితిలో ఇప్పుడు ఆయనకి ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఎంతమంది సోదరులు ఆయన మీద ప్రెజర్ పెడుతున్నారో నాకు తెలుసు. ప్యారల్గా పేరుకే ఆయనకి ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేద్దాను. మనశ్శాంతి లేకుండా పని చేయిస్తున్నారు ఆయనతో. ఇప్పుడు సుజాత గారు ఉన్నారు, గతంలో మంత్రి చేసిన ఆవిడకి నెత్తి మీదకి ఈ సంతనోత్తరపాడు ఎమ్మెల్యే గారు బ్రదర్ని తీసుకొస్తున్నారు ఎన్ఆర్ఐ కోటాలో. అండ్ ఇవన్నీ క్లియర్గా వాళ్ళు చేసివైతే రైట్, మిగిలిన వాళ్ళు అందరూ తప్పులే. దానికి తోడు భౌగోళిక ఛానళ్ళలో వాళ్ళకి వెనకాల జింగి చిక్కం అని భజనలు కొట్టుకుంటూ సేమ్ టు సేమ్ ఈ ప్రవచనాలు ప్రోవోకింగ్లోనే వాళ్ళు ఎంతసేపు వీళ్ళు చేసేసినవన్నీ తప్పులు, వాళ్ళు చేసినవన్నీ రైట్లు అనే కార్యక్రమానికే తెరలేదు. కాదు సార్, అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అలిగేషను నాకు అర్థం కాలేదు. నాకు జస్ట్ క్లారిఫై చేయండి మీరు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎస్సీ బీసీల సీట్లే మారుస్తారా, వాళ్ళకి అన్యాయం చేస్తారా అని మాట్లాడారు. ఏ ఎస్సీ బీసీలు? వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఎస్సీ బీసీలు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న ఎస్సీ బీసీలకు అన్యాయం జరుగుతుందని టీడీపీ మాట్లాడుతుంది. సో అంటే ఇప్పుడు వరకు ఎస్సీ బీసీలకు వాళ్ళకి అవకాశం ఇచ్చి బాగా కూర్చోబెట్టారని బిలీవ్ చేస్తున్నట్టేనా సార్? మీకు మళ్ళీ నేను చెప్తున్న విషయం అదే. మీకు ఒక మాట చెప్తా, వీళ్ళకి ఆ పార్టీ వాళ్ళు ఏం చేసుకుని వస్తున్నారు అన్న క్యూరియాసిటీతో చచ్చిపోతున్నారు. అంతేకాని వీళ్ళు ప్రజా సమస్యల మీద మనం ఇవి చెయ్యాలన్నది ఎవరికీ లేదు. ఇది అండర్లైన్ చేయండి ఫస్ట్. తర్వాత ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం, బీసీలు, మైనారిటీలు, క్రిస్టియన్ సామాజిక వర్గం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి తెలైన ఉన్న దగ్గర నిన్నటిదాకా కొంచెం బీసీలు లేరేమో అన్న దగ్గర ఇవాళ బీసీలకి రెడ్లు కూడా ఇంట్లో కూర్చోపెట్టి మొత్తం సముచిత స్థానం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి. నిజానికి మార్చిన స్థానాల్లో 2 రెడ్డిలే కదా, ఎవరు గాజువాక్ కానీ ఎవరు పవన్ కళ్యాణ్ ఎత్తేసిన వాడిని, ఇంకోటేమో లోకేష్ ఎత్తేసిన వాడిని. సో ఇవన్నీ గమనిస్తుంటే వీళ్ళకి ఏంటంటే ఉక్రోషం. ఇప్పుడు ఎలాంటి వెనకటికి ఓ సామెత ఉంటుంది, కచ్చలో పండు అల్లుడు వైద్యం అని. ఆ పరిస్థితి వస్తుంది తెలుగుదేశంకి. ఎలా తెలుసా? నాకు తెలిసి రాయలసీమలో మొత్తం అందరినీ బీసీ సామాజిక వర్గాలకి మోస్ట్ ఆఫ్ ద ప్రజెంటేషన్స్ ఇస్తారు. ఎవరు? వైసీపీ నుంచి. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? విసర్జిత రెడ్లు ఉంటారు కదా వైఎస్ఆర్సీపీ నుంచి. ఏంటది పదం? విసర్జిత రెడ్లు అంటే మాకు అక్కర్లేదని తోసేసిన రెడ్లని చాలా రోజులకు దొరికారు. 2 బయటకి మాకు ఎక్కడ లేని దగ్గర ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అనే వేకెన్సీ. ఎందుకంటే ఇక్కడ ఒళ్ళొంగి పనిచేస్తున్న తెలుగుదేశం వాళ్ళు ఎవరిని కాదన్నా కోటరెడ్డి రాగానే అబ్బబ్బా వీరాది వీరుడు, సోరాది సూర్యుడు. వీళ్ళకి గుణపాఠాలు జీవితంలో నేర్చుకోవాలా? ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు కదా జమలమడుగు నుంచి, ఎగేసుకుని తీసుకొచ్చారు, పోగేసుకుని పోయాడు బీజేపీకి. ఎందుకంటే బీజేపీ ఎంపీలకు ఇచ్చేస్తాం, ఏం పర్లేదు మమ్మల్ని ఏమనకండి, నేను నా కొడుకు గోపెట్టలో ఉండిపోతే చాలు, ఏమి పర్వాలేదు ఎవడెలా అయిపోయినా సరే. అసలు నిజంగా చెప్తున్నాను సార్, ఇప్పుడున్న పరిస్థితి కనుక నిజంగా చూస్తే తెలుగుదేశంకి ఆ రోజు రామారావు గారు మీరు తిరుగుబడి చేశారు చూడండి, అలాగే వాళ్ళు చంద్రబాబు గారు మీరు తిరుగుబడి చేసి తెలుగుదేశం పరిరక్షించుకోవాలి. నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఈ పరిణామాల్లో అక్కర్లేని జనసేనతో బలవంతంగా పొత్తు, బీజేపీకి భయంగా జహాపన రాజకీయాలు అవసరమా? అసలు ఏ పోరాటాలతో పుట్టిన తెలుగుదేశం ఒరిజినల్ ఉన్నచ్చో అలా తెరమరుగు అయిపోతావు. వాళ్ళు బీసీలు కూడా డ్రిప్ ఇరిగేషన్లో కాలువలాగా
జనసేన పార్టీ కాదనుకుని ఇవాళ తెలుగుదేశం కాదనుకుని పోయి వైఎస్ఆర్సీపీలో కలిస్తే బీసీ సామాజిక వర్గ పరిరక్షణ వైఎస్ఆర్సీపీ త్రూగా ఇప్పుడు ఎలక్షన్లో ఒక 60-70 మంది పైసలకి టికెట్లు కనుక ఇచ్చేస్తే వీళ్ళు నాకు తెలిసి ఇంక సభకు నమస్కారమే. ఏంటి ఉందా ఎందుకు ఎందుకు అనిపిస్తుంది సార్ మీ నోటి నుంచి ఆ మాట ఎందుకు వచ్చింది? కాదు సార్, ఇప్పుడు ద ఒరిజినల్ పొటెన్షియల్, ఒరిజినల్ ఎబిలిటీస్ నేను తెలుగుదేశం 42 సంవత్సరాలు బట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా. కొత్త నాయకులు ఈ జన్మకు రారు. ఈ గుదిబండల్ని అలా మోసి దొల్లించి ఆ రాళ్ళని చక్రాలుగా చేసి దాన్నే నెత్తికెత్తుకుని చంద్రబాబు నాయుడు గారు నానా తెప్పలు పడి ఆ బండి మీద పెట్టి రాళ్ళ చక్రాల బండిని తోసుకుంటే అన్నాను సార్. ఇది తెలుగువారి ఆత్మగౌరవం తెలుగుదేశం తెలుగుదేశం ఆత్మగౌరవంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆత్మగౌరవం కోసం పరితెప్పిస్తున్నా అంటే ఇప్పుడు చూడండి, ఆయన జైల్లో పెట్టారని ఆత్మగౌరవంతో 1,00,000 మందికి ఎదరే సభ పెడితే తెలుగుదేశం ఆత్మగౌరవం మాట నిలబడలేదు ఇక్కడ ఎలక్షన్లో. ఏ ఆత్మగౌరవం కోసం పరితెప్పించింది తెలుగుదేశం అధినాయకుడు మరి రామారావు గారు పరితెప్పించింది అంటే ఇక్కడ ఆత్మగౌరవం పర్సనలైజ్ అయిపోయింది. 6 కోట్ల ఆంధ్రుల కోసం పరితెప్పించిన రామారావు గారుతో కంపేర్ చేసుకుంటే ఇవాళ ఈయన ఆత్మగౌరవం దెబ్బతిరిగిందని తెలుగుదేశం శ్రేణులు ప్రతిస్పందిస్తున్న విధానం చూడండి. అటు ఎన్డీఏ కానీ ఇటు యూపీఏ కానీ మా దగ్గరికి రండి అని కనీసం ఇన్విటేషన్ కూడా టీడీపీకి ఇవ్వకపోవడం అనేది టీడీపీ ఆత్మగౌరవాన్ని ఇది మీకు అండర్లైన్ చేసి చెప్పాల్సిన విషయం సార్. ద ఒరిజినల్ క్యాపబిలిటీ ఆఫ్ తెలుగుదేశం యునైటెడ్ ఫ్రంట్ పెట్టి, అది రామారావు గారు ఒరిజినల్ ఎబిలిటీ. యునైటెడ్ ఫ్రంట్ లో బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, మిగిలిన పార్టీలు ఏకదాటి మీద తీసుకొచ్చినంత ఒరిజినల్ సామర్థ్యంలో ఇవాళ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గుర్తుంచుకోండి. వితౌట్ హ్యావింగ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ కన్సిడరేషన్స్ లో ఉన్న ప్రస్థానానికి వెసస్ ఇది ఒరిజినల్ ఎబిలిటీస్ కి ఉన్న వైపరీత్యం గమనించగలిగితే ఒరిజినల్ సామర్థ్యంకి తగ్గ తెలుగుదేశం పని జరగట్లేదు. ఇట్స్ రీడిజైన్డ్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ హ్యాపెనింగ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అందుకని ద ఒరిజినల్ పొటెన్షియల్ ఆఫ్ తెలుగుదేశానికి తగ్గట్టుగా పనిచేస్తున్న నిజంగా కమిట్మెంట్ ఉన్న లీడర్స్ ఒకసారి ఆలోచించుకో. ఎవరున్నారు? ఉందా ఏదన్నా ఫెయిల్ అట్లా? అందరూ తిరుగుబాటు అని అంటే తిరుగుబాటు ఇన్ ద సెన్స్ ఒరిజినల్ భావజాలం డైల్యూట్ అవుతుందా లేదా? సేవ్ ద పార్టీ, సేవ్ ద పార్టీయే కదా. ఎందుకంటే ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు, యనమల రామకృష్ణులు అందరూ భూమి పుట్టక నుంచి అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు సాధిస్తుంది ఇటు ప్రగతి. ఏ రోజుకి ఆ రోజు అమీబాల షేపులు మార్చుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా నడవడమేనా? అయితే మీరందరూ ఇన్నాళ్ళు బట్టి చంద్రబాబు నాయుడు గారిని రామారావు గారి దగ్గర నుంచి లాక్కోవడానికి చేస్తున్న పనిని జస్టిఫై చేస్తున్నారా? నేను నా విశ్లేషణలో చాలాసార్లు చెప్పా, అది వెన్నుపోటు అనరు, పార్టీ పరిరక్షణ అంటారని. చంద్రబాబు నాయుడు గారికి పరిరక్షణ అన్నప్పుడు మిగిలిన పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ ద వే దే ఆర్ క్రాలింగ్ టువర్డ్స్ బీజేపీ అన్న దగ్గర కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు, ఇష్యూస్ ఏమున్నా అవి పార్టీ నాయకుడిగా పెట్టిన కేసులే. పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీని లేకుండా చేయడం కోసం ఆయన మీద పెట్టిన కేసులు తప్ప ఆయన మీద పర్సనల్గా ఏదో పెట్టిన కేసులుగా ఎట్లా చూస్తారు? ఎన్నాళ్ళు బట్టి ఆయన మీద పెట్టిన కేసులకి ఏవి ఆ పర్సనలైజ్లు పార్టీకి లేనప్పుడు ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులకి ఇమీడియట్ గా పార్టీ ఎందుకు స్తబ్దంగా ఉందో ఒకసారి చెప్పమనండి. వాట్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్? ఇందులో ప్రజా సమస్యల మీద తెలుగుదేశం ఏ పోరాటాలు చేస్తుంది సార్? వీళ్ళకి ఆ ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి టికెట్లు తీస్తారని ఆ లేడుపు వీళ్ళకి ఎందుకు? అది నాకు అర్థం, నిజంగా అసలు వీళ్ళ ఎజెండా ఏంటి? వైసీపీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం అనేది అంటే ఏంటి? ఇందులో ప్రజలేరి, ప్రజా సమస్యలేవి నేను చూస్తుంది అది. నువ్వు ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద ప్రజల కోసం కాకుండా ఆ ఏడుపులు మీ ఏడుపుల కింద భావిస్తూ ఏమైనా సంఘీభావ సభలా? వీళ్ళంతా 150 మంది కౌరవులు. అయ్యో 10 ఏళ్ళు బట్టి జనసేన పార్టీ ఏమీ చేసుకోలేకపోతుంది కాబట్టి మళ్ళీ చేయూత పథకం కింద మేము పొత్తుకెళ్ళి వాళ్ళని పరిరక్షిద్దామని ఇలాంటి పనికిమాల కార్యక్రమాలు తప్ప పనికొచ్చిన ప్రజా సమస్యల కార్యక్రమంలో ఏది కాదు. కొంచెం దాన్ని కంటిన్యూ చేద్దాం. మీరు ఏదో తెలుగుదేశం నాకు అది ఆ లైన్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుగుదేశం పార్టీని పరిరక్షించుకోవడం కోసం ఎవరైనా తిరుగుబాటు చేయాలా, ఎవరైనా ముందుకు రావాలా? ఆబ్వియస్గా రావాలి. వాళ్ళు చేస్తున్న ఈ పనులు పనికిమాల పనులు కానీ పనికొచ్చిన పనులు చేసే వాళ్ళు తెలుగుదేశం నాయకులు చాలా మంది ఉన్నారు. పార్టీలో ఉన్నారా అటువంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు? బయట నుంచి ఎవరు? ఎప్పుడైనా మా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి కనబట్టలేదా? ఏకలేబా ఈ చెత్త నాకు ఎందుకని బయటకు వెళ్తే ఏమయ్యారు? ముఖ్యమంత్రులు అవుతున్నారు. గమనించుకోమనండి. టీడీపీ నుంచి బయటకు వస్తే ఆ చెత్త చెదరని వివరించలేము. నమస్కారం, సభకు నమస్కారం అంటే ముఖ్యమంత్రి అవుతున్నాడు బయటకు వచ్చిన వాళ్ళు. చూసుకుంటారంటే ఒకడైతే రాష్ట్రాన్ని సాధించగలిగాడు. ప్రత్యేక రాష్ట్రం. అంతకంటే ఇక్కడ మీకు ఒక సెన్సేషన్ చెప్పనా? ఒకడు రాష్ట్రం కావాలని పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకడు ఈయన నమ్ముకుని నీ గురించి నేను రాష్ట్రం కన్నా నాకు నువ్వు ముఖ్యం అనుకుని చేసినాడు, బయటికి వెళ్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఉంటే లోపల ముసలి పొగెట్టి నానా తిప్పలు పెట్టాడు. కేవలం కన్సర్న్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు మీద సర్వైవ్ అయ్యాడు రేవంత్ రెడ్డి చాలా రోజులు ఆ పార్టీలో. అవును, ఈ ముసలి సొద నాకు అవసరం లేదనుకుని బయటికి పోగానే
ఎమర్జెన్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ పొటెన్షియల్కి వెళ్ళగలిగాడు. ఇది ఒరిజినల్ ఎబిలిటీస్. ఆ ఒరిజినల్ ఎబిలిటీస్ ఎవరి దగ్గర అనుకునే బయటికి రమ్మనండి. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ కిందే ఉంది. సర్వైవల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఫర్ పార్టీ అనుకుంటే మాత్రం నిలబడదు. సర్వైవల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, సర్వైవల్ ఆఫ్ ద ఫ్యామిలీ. దిస్ ఆర్ టూ థింగ్స్ ఇక్కడ. సర్వైవల్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ హ్యాపెనింగ్ నౌ. సర్వైవల్ ఫర్ తెలుగుదేశం వాళ్ళు 4 పరీక్షలు ఎంచుకోమనండి. నన్ను తిట్టడం కాదు, నా చుట్టూ పరిమితం చేయడం కాదు, నన్ను తిట్టినా పర్లే. జరుగుతుంది ఇది. ఇక్కడ ప్రజా సమస్యలే. మనిషి అంత మనిషి అయినా ప్రెస్ మీట్ ఎట్టి వాళ్ళు 11 మందిని ఎత్తేసారట, వాళ్ళకి సంఘీపోవాలి. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఏమో చూడాలి. అయితే ఇంకొక ఇష్యూ ఏంటంటే అక్కడ ఏపీకి సంబంధించి సరే ఇక్కడ మీకు ఎన్డీఏలో వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి ఇంకా బాగా. ఎన్డీఏలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ దానికి కన్సిడరేషన్ ఇస్తే ఇక్కడ తెలంగాణలో పక్కలో బల్లెంలాగా పక్కలో శంకలు ఎత్తుకొని నిలబెట్టుకున్న పార్టీ. ఇవాళ కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఏంటంటే, అవును ఆయన ఏదో మేము ఇండిపెండెంట్ గా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఎదుర్కోబోతున్నాం. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ 2 సమాన దూరం. మేము ఏ పార్టీతో పొత్తులేం అంటే జనసేన వదిలేసినట్టేనా? అంటే నాకు ఐ నో హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇఫ్ యు నో ప్లీజ్. నాకు ఇంకా పాత వాసనలే ఉన్నాయి అనుకుంటే నేనేం చేయలేను. ప్లీజ్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇది ఒక లైన్ మీరు మాట్లాడిపోవాలి. ఆబ్వియస్. ఎందుకంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఆ ట్రాన్స్లోజ్ బయటికి తేవాలి. ట్రాన్స్లోజ్ డేటా కదా సార్, నేను జర్నలిస్ట్, నేను క్వశ్చన్స్ అడుగుతా. అడగండి, డిమాండ్ చేస్తాను. అడగండి, ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటో గమనించకుండా బాగుంది ఏదో ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఆ బీజేపీ సన్నిధానికి నన్ను తీసుకెళ్ళిపోతాడన్న తాపత్రయంతో ఉన్న తెలుగుదేశం బెసెస్ ఇవాళ మాకున్న అక్కర్లేదు, వద్దు 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 అన్న కిషన్ రెడ్డి నాకు చాలా నచ్చాడు. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి నాకు నచ్చాడు. ఐ లవ్ యూ కిషన్ రెడ్డి. ఐ లవ్ యూ కిషన్ రెడ్డి నిజంగా. ఎందుకంటే ఒక చేవలేని దానికి చేవ ఉందని భజన చేస్తున్న వాళ్ళకి విమోచన దినం ఇవాళ అని నేను చెప్పగలను. కాదు ప్రసాద్, సెప్టెంబర్ 17 ఇవాళ విమోచన దినం. కాదు ప్రసాద్ గారు, జనసేనకి డిపాజిట్లు రావట్లేదు. ఇంకా నేను సీఎం గారు అయితే బరెలెక్క కింద వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఇది మాట్లాడారు. తెలంగాణలో జనసేనకి గతంలో ఎప్పుడూ లేనన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, 8 స్థానాలు వచ్చాయి. జనసేన ఓడిపోయి ఉండొచ్చు. బీజేపీకి అన్ని సీట్లు రావడం వెనక జనసేన ఓట్ బ్యాంక్ ఏమి ఉండదంటారా? సార్ దయ్యుంచి గెలుస్తారు. మాట చెప్తా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ కొన్న ఓటు బ్యాంక్ తెలంగాణలో ట్రాన్స్ఫర్ అయింది బీజేపీకి అన్న మాట అయితే ఇవాళ మాకు విమోచన దినం ఇవాళ సెలబ్రేట్ చేస్తున్న మా కిషన్ రెడ్డికి అవమానం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే ద పొటెన్షియల్ ఆఫ్ బీజేపీకి ఇవాళ సొంత సామర్థ్యం తెలిసి వచ్చింది. క్యారీ బ్యాగులు అంటే అవన్నీ తీసి బయట పడేయాలి, ఏం చేయాలి, కేరాలు పెట్టుకుంటే క్యారీ బ్యాగులు పోతాయని తెలుసుకున్నారు. బీజేపీ క్యారీ బ్యాగులు మోసే కార్యక్రమానికి తెరలేనప్పుడు ఈ క్యారీ బ్యాగులు ఆల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దింపుడు కళ్యాణ్ తీసుకెళ్ళి ఇంకో నెత్తి మీద పెడుతున్నారు. అది హైలైట్. అది ఎత్తుకోవడంలో సిద్ధహస్తులు తెలుగుదేశం. వాళ్ళ కర్మకు మనం ఏం చేయలేము, అది వేరే సంగతి. ఇక్కడ మీకు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడికి రాని వస్తువులు ఇంట్లోంచి చెత్త చెదారని తుడిచి అవతల ఎత్తి పడకపోతే చెత్త పెరిగిపోయిన ఇల్లుకి ప్రక్షాళించుకోకపోవడం అన్నదే ఇవాళ బీజేపీ చేసిన అతి బ్రహ్మాండమైన పని ఏంటంటే చెత్త తుడిచి అవతల వేసేసింది. మాకు అక్కర్లేదు ఇదని. గతంలో బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్లో వద్దు 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 అని సాధించుకోగలిగాడు. ఎమ్మెల్సీ అప్పుడు కూడా మాకు వద్దు మాకు వద్దు మాకు వద్దు అంటే కూడా బీఆర్ఎస్కి పోయి ఓట్లు వేసినా మాకేం నష్టం లేదనుకున్నారు. కానీ బలవంతంగా ఆ అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరు వీళ్ళకి తెలుసు, నడ్డా కూడా తెలియదు. మళ్ళీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళిద్దరికి ఏం ఆబ్లిగేషన్ ఉందో తెలియదు. కానీ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఇక్కడ నాదెండ్ల మనోహర్ ఎలా పరవశించిపోతాడో అలా నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఈయన పరవశించిపోతాడు. ఆ పరవశానికి వచ్చిన పరమాణం అంతకన్నా. ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది కొన్ని నెలల క్రితం. 38-39 పార్టీలు పిలిచారు. అందులో పవన్ కళ్యాణ్, చాలా మంది ఇంగ్లీష్ హిందీలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్న ఒక పార్టీ ఓ రాష్ట్రంలో ఓ పొత్తు, ఇంకో రాష్ట్రంలో ఇంకో పొత్తు ఎందుకు ఉండదు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తున్నప్పుడు తెలంగాణలో కూడా ఉంటుంది కదా. 2 వేరు శాఖలు అయినప్పటికీ పార్టీగా ఒకటే కదా, ఎన్డీఏ కూటమి కదా. ఇక్కడ మా అధ్యక్షుడికి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఈ కెన్ టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునే కిషన్ రెడ్డి గారు. అక్కడ ఏంటంటే పారాచూట్ బ్యాచ్ కదా పురంధేశ్వరమ్మ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆబ్లిగేషన్. అయితే ఏంటంటే ఏదైనా అనొచ్చా అనకూడదా అనొచ్చా అనకూడదా అన్న సందిగ్ధంలో ఉన్నారు ఆవిడ. అంటే అనొచ్చా అనకూడదా అని దగ్గర కన్సిడరేషన్స్ దొరికేసాయి. నేను చూసారా తలతోకలు నేను మీటింగు అక్కడ ఈ రోజు దాకా ఆ సామాజిక వర్గాన్ని, ముస్లిం సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో నేనైతే వీడు ముస్లిం సోదరులు కాదు మావాడే
అని గర్వంగా చెప్పుకుంటాం అన్ని పార్టీలు చూసాం. ఈయన ఎక్కడ దొరికాడండి అసలు? ఆ బీజేపీ కూడా మాట్లాడి ఎప్పుడు అలాంటి లైన్లో టెన్షన్ అన్నమాట. మీకు ఏమైనా అవుతుందంటే బీజేపీ ఏంటి ఏమవుతుంది? ఇది సెక్యులర్ దేశం, ప్రాథమిక అవగాహన లేదు. రాజ్యాంగం అంటే ఊరికే 10 అలా పొసుకోట్టుకుని తిరుగుతాడు. రాజ్యాంగంలో సెక్యులర్ దేశం అని 1975 అమెండ్మెంట్ చూసుకోమనండి. నేను ఒక క్రైస్తవ సోదరుడు, ఒక ముస్లిం సోదరుడు, బౌద్ధుడు, క్రీస్తుడు, ఎవరైనా సరే, సిక్కు సోదరులు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. నువ్వు వచ్చి మాకేం ఉద్ధరించక్కర్లే, నీకు నువ్వు తెచ్చిచ్చేది కూడా ఏముంది? ఏం తేడా ఉంది? రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది దేశంలో మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి, వాటిని అరికట్టాలి, వాటికి మేము అటువంటి దాడులు చేస్తున్న వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి మేము అండగా ఉంటాం మైనార్టీలందరికీ అని మాట్లాడారు. జాతీయ పార్టీ విధి విధానంలో సెక్యులర్ భావాలకి అనుగుణంగా ఈవెన్ బీజేపీ కూడా అలాంటి ప్రవచనాల్లో చెప్తుంది. అర్థమైందా? పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది అదే కదా. ఇది ఒక స్టేట్ టెరిటరీలో ఇంకోటితో గుడ్డి ప్రయాణానికి చేయూత పథకం కార్యక్రమం పార్టీ అది. దానికి జాతీయ భావాలు అంకరించి సందర్భంలో అనవసరమైన ప్రవచనాలు మాట్లాడడానికి హక్కు ఉండదు. మైనార్టీలు మీటింగ్ జరిగినప్పుడు మైనార్టీలకు బీజేపీతో ఏమైనా ప్రమాదం ఉంటుందన్న ఆందోళన మీకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకుంటుంది? ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీ పరిపాలిస్తున్న ఈ దేశంలో మైనార్టీ సోదరులకు కష్టం వస్తుందని ఈయన చెప్పడానికి సార్, మైనారిటీ సోదరులకు జరుగుతున్న కష్టానికి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా పరిరక్షించాలి. బికాస్ ఈ సెక్యులర్ భావాలు, సెక్యులర్ దేశం, 1975 సెక్యులర్ అమెండ్మెంట్. మై కంట్రీ ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులకి అందరికీ నివసించే హక్కు, ప్రాథమిక హక్కుల్ని అనుభవించే స్వేచ్ఛ ఉంది. వీళ్ళు ఎవరండి? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు? ఈ పార్టీ వల్ల ఉపద్రవం అన్న మాటే ఇట్స్ డెరిగేటరీ. భారతీయ జనతా పార్టీ వల్ల మీకు ప్రమాదం వస్తే నేను ఉంటాను అనేది ఆయన స్టేట్మెంట్. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ డెరిగేటరీ అంటాను. ఆ డెలిబరేషన్ ఇచ్చే హక్కు లేదు అతనికి. ఎందుకు అంటే మా ప్రధానమంత్రి గారు భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన దాంట్లో సెక్యులర్ భావాలను గౌరవిస్తున్న మా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇవాళ ముస్లిం సోదరులకు వచ్చే కష్టానికి ఈయనవడ మధ్యలో అసలు కష్టం వాళ్ళ వల్ల వస్తుందని చెప్పడానికి దట్ ఈస్ కాల్డ్ డెలిబరేషన్ అంటారు. ముస్లిం వాళ్ళకి ఎంపీలు చేస్తున్నారు, కేంద్ర మంత్రులు చేస్తున్నారు, రాష్ట్రపతి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ గారు కేంద్ర మంత్రివర్గంలో చేశారు. అదే చెప్తున్నాను సార్, అవగాహన రాహిత్యంతో ఎవరు రాస్తుంటే స్క్రిప్ట్లు తలా తోక లేకుండా అనవసరమైన విషయాలు లేనిపోని చెత్త చెదరం అవసరమా? కిషన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా స్ట్రాటజికల్ గా బ్యూటిఫుల్ డెసిషన్ తీసుకున్నారు. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారికి. ఇప్పుడు తెలంగాణలో జనసేన లేదు ఐ నో హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. మీరు బలవంతాన్ని ఇంకో పేరాలు యాడ్ చేయకండి. జనసేన బీజేపీ పొత్తు తెలంగాణలో లేదు. ఇంకా నాకు కిషన్ రెడ్డి గారి భాష చాలా నచ్చింది. ఫస్ట్ ఆయన ఎన్డీఏలో ఉన్నారంటున్నా. నేను ఎన్డీఏలో ఉన్నాయని నేను వదిలేయడానికి కిషన్ రెడ్డి ఎవరు డెసిషన్ తీసుకోవడానికి? అంటే దీన్ని బట్టి నేను పాత చెప్పింది కరెక్ట్. ఏది కాదు సార్, ఎన్డీఏ పార్ట్నర్గా నరేంద్ర మోడీ గారుతో కూర్చొని డయాష్ షేర్ చేసుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నువ్వు వద్దుపోవడానికి నేను ఎవరు అంటున్నా? పైగా పార్లమెంట్ ఎలక్షన్ ఎన్డీఏ కూటమి అది కేంద్రంలో అధికారంలోకి రావాలంటే పార్లమెంట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. అటువంటి పార్లమెంట్ మున్సిపాలిటీ ఎలక్షన్లో బండి సంజయ్ గారు వద్దన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్నారు, ఇంకేదో ఓకే సార్. పార్లమెంట్ ఎలక్షన్లో వద్దని ఎలా అంటారు? అంటే ఇక్కడ మా అధ్యక్షులు వారు బీజేపీ పార్టీల వాళ్ళకి దే హ్యావ్ దేర్ డిస్క్రిషన్స్. పక్కెళ్ళి ఆడుకోని చెప్పే అంత ధైర్యం వాళ్ళకు ఉంది. ఇక్కడ వద్దు మాతో ఆడుకోవద్దు, నీ జట్టు పీస్ అని చెప్పే అంత హక్కు బీజేపీ పార్టీ ప్రసాదించింది. అది ఎంజాయ్ చేయనివ్వండి. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు అంటే దానికి సెన్సిటివిటీ ఉంటుంది కదా డెఫినెట్లీ. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని జనసేన వదిలేయబోతుందా? అక్కడ ప్రెసిడెంట్కి అంత డిస్కషన్స్ ఉండాలి. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తెలంగాణ అధ్యక్షుడిగా చెప్పట్లా మీకు, కేంద్ర కేబినెట్ మంత్రిగా, కేంద్ర నాయకత్వానికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తిగా ఆయన ఈ మాట ఇక్కడ అన్నారంటే సో ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రేకప్ ఉండబోతుందా? ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? టెరిటరీ వేరు. కేంద్ర మంత్రిగా ఆయన చెప్పలేదు, ఇక్కడ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా చెప్పారు. పాసిబిలిటీ ఉండొచ్చు ఆబ్వియస్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ టీడీపీతో ఆయన ట్రావెల్ అవుతున్నారు, బీజేపీ కలిసి రావాలన్నారు, రావట్లేదు. బీజేపీని నేను పోయి మాట్లాడతాను, ఢిల్లీ పెద్దలను కలుస్తా అన్నారు, కలిశారు, వర్కౌట్ అవ్వలేదు. దెన్ అంతే, ఇంకంతకన్నా ఇంకేం లేదు. మీరు ఎక్కడో మాట్లాడే విన్నా ఏదో వేరే ఛానల్లో, ఏదో మీరు కొత్త లాజిక్ ఏదో చెప్పారు, ఆ మూడు పార్టీలు కలుస్తాయి, ఎంపీలంతా బీజేపీ పోటీ చేస్తారని ఏదో చెప్తున్నారు. ఆబ్వియస్గా అదే జరగబోతుంది కూడా. ఇప్పుడు ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాటజికల్ మూవ్ వచ్చిందంటే అది స్ట్రాటజీ కింద వివరణిస్తున్నారు. మాకు ఎంపీలతో పనే ఉంది, వీఆర్ కన్ఫైనింగ్ టు స్టేట్, వీఆర్ స్టేట్, ఏపీ స్టేట్. ఆ పవర్ వస్తే చాలట. ఎంపీ ఉంటేనే 4 అడుక్కుని 4 తెచ్చుకోవడం, ఈ ప్రాథమిక అవగాహన కూడా కొరబడిపోయిందంటే ఏం చెప్పాలి? సో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ బహుశా స్ట్రాటజీ కావచ్చు కదా సార్. ఎందుకు ఇప్పుడు అప్పుడు ఎంపీ క్యాండిడేట్లు ఎవరు అవుతారు? వైసీపీ వర్సెస్ బీజేపీ అవుతారు. హౌ ఇట్ విల్ బి?
చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా టీడీపీ చెప్పారు. ఉండదు. చాలా బాగా చెప్పారు. నేను అంత బ్రహ్మాండంగా విశ్లేషించలేను. ఎందుకంటే ఒక ఎంపీ ఒక పార్టీకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న దాంట్లో ఇవాళ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటలేదు సార్. గతంలో యూపీఏ, ఇప్పుడు ఐఎన్డీఏ, ఇప్పుడు బీజేపీని ఎన్డీఏ కూటమి కింద చెప్తున్నారు. కూటముల యొక్క ప్రభావం ఎంత సంతరించుకుంటుందో జాతీయ స్థాయిలో, ఇక్కడ వెసులుబాటు బీజేపీ పార్టీకి కాంగ్రెస్కి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ ఇవ్వకుండా చేసినంత 10 సంవత్సరాల పోరాటం ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి అభివృద్ధి సంతరించుకొని తెలంగాణలో కన్సిడరేషన్స్ ఉండొచ్చేమో కదా సార్. మనకి అభివృద్ధి అనే పదానికి వివక్ష గురి చేసిన బీజేపీ కాంగ్రెస్కి పెద్దపేటలు వేస్తాం అన్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లే. జహాపన రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజల కోసమా, మీ స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం? సో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎమ్మెల్యేలు మారిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా క్వశ్చన్ చేస్తారనుకున్నప్పుడు అంతే కదా, తెలుగుదేశం పార్టీగా ఆ పార్టీ విధానం, ఆ పార్టీ నిర్ణయం, ఆ పార్టీ డెసిషన్ తీసుకుంటుంది. సార్ పార్టీ నిర్ణయం, పార్టీ డెసిషన్ తీసుకుంది. ఇందులో ప్రజలేరే. ఆయన డెసిషన్ ఎమ్మెల్యేలు మార్చి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు వేరే వాళ్ళని ఎమర్జ్ చేస్తారు. అది పార్టీ అంతర్గత విషయం. కానీ ఎంపీలు మేము అక్కర్లేదు బీజేపీకి ఇచ్చేసుకుంటే చాలు, మేము ఇవాళ సర్వే అయిపోతున్నాం అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతున్నాం. పార్టీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది మీ పర్సెప్షన్ ఉందా? పర్సెప్షన్ కాదు. 42 సంవత్సరాలు లెగసీ కలిగిన పార్టీ వాళ్ళు చేయూత పథకంలో పవన్ కళ్యాణ్ లేకపోతే ఎలాగన్నది వాళ్ళు నిస్సహాయతని వెలిగొక్కుంటున్నప్పుడు అది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది నాకైతే. పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ బతకలేదు అనే పరిస్థితిలో ఉంది అనేది మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలే, పవన్ కళ్యాణే మాట్లాడాడు. గమనించుకోండి ఒకసారి వెనక్కెళ్ళండి. మరి అని నేను మాట్లాడని చెప్తాను. టీడీపీ కష్టాలు, అందరూ నన్ను తిట్టొచ్చు, తిడుతుంది ఏంటంటే వాళ్ళు మాట్లాడింది నేను చెప్తున్నాను. టీడీపీ కష్టాల్లో ఉంది, ఈ సమయంలో అందుకోసం నేను బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు ఆయన. నథింగ్ రాంగ్. మీరు కూడా అంటున్నారు కదా టీడీపీ సాగిల పడిపోతుంది జనసేన కోసం, అంత అవసరం ఏంటి అని. నేను ఖచ్చితంగా అంటున్నారు. ఒరిజినల్ ఎబిలిటీ పొటెన్షియల్ వాట్ సో జనసేనకి మీకు అసలు కన్సిడరేషన్ ఇవ్వట్లేదు, నేను ఎప్పుడు ఇవ్వను, పార్టీగానే ఇవ్వట్లేదు, ఆ ప్రభావమే ఉండదు అంటున్నారు. అటువంటి పార్టీని, అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నిన్న కూడా చెప్పా. ఇప్పుడు ఒక పెద్ద గీత తెలుగుదేశం అనుకుంటే ఈ గీతకి ఆ గీతతో పోటీ కాకుండా ఇంకో గీత కొత్తది క్రియేట్ చేస్తే అందరూ మనం అదే చర్చించుకుని చేస్తున్నాం కదా. సో ఎలక్షన్ స్ట్రాటజీ అది, ఆబ్వియస్ గా స్ట్రాటజీ. ఆయనకు బలం ఉంది కాబట్టి మాట్లాడుతున్న మాట కాదు. ఇప్పుడు ఒక్కొక్క దుమ్మేశారు అనుకోండి, పెద్ద బొక్కౌట్ వేస్తే అది అలా కొరుకుతూనే ఉంటుంది, మిగిలిన యాక్టివిటీస్ అన్ని మానేసి. దానికి అది ఎందుకు వేస్తారు? అది చిన్నపిల్లడిగా పాలపేక నోట్లో ఎందుకు పెడతారు? అక్కడ కాసేపు గమ్మున ఉంటాడని. ఇప్పుడు ఏమవుతున్నాయి, ప్రత్యక్ష రాజకీయాల్లో చర్చనీయాంశాలు ఏమవుతున్నాయో అవి కాకుండా ఎంతసేపు ఈ పవన్ కళ్యాణ్ పొత్తు ఈ దరిద్రం తప్ప విశ్లేషకుడిగా నేను కూడా రాజకీయంగా బలం లేని పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరగడం టీడీపీకి మైనస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్. ఇక్కడ మీకు మళ్ళీ ఒక విషయం చెప్తా సార్. ఒక వైఎస్ఆర్సీపీ, ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఈ 3 ప్రాంతీయ పార్టీలే కదా. ఈ 3 ప్రాంతీయ పార్టీలకి తెలిసిన మొదటి విషయం ఏంటి తెలుసా? ఈ బీజేపీ కూడా మన జీవితాలతో ఆడుకుంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న దాంతో. అన్న దగ్గర బీజేపీ పార్టీని 3 పార్టీ వాడికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు మాట్లాడడం. 100% అగ్రీ. మరి ఇంకేమైనా మీకు కావాల్సింది ఇంకేమైనా రాజకీయం? అగ్రీ. ముగ్గురు అందరు సరెండర్ అయిపోయారు సార్. ఎవరు అదే కదా ఇక్కడ సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తూ ఓ పోలవరం విషయం, రైల్వే జోన్ విషయం, కడప స్టీల్ ప్లాంట్ విషయం, లేకపోతే విభజన హామీల్లో ఉన్న యూనివర్సిటీలు కానీ లేకపోతే వాటికి ఇవి కానీ ఎక్కడైనా చర్చనీయాంశం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈవెన్ కేసీఆర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం పైన చేసిన విమర్శలు, ఆ స్థాయి అటాక్ ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు మాట్లాడడం కూడా ఎక్కడ మనకు కనపడదు. ఒక్కడు కూడా మాట్లాడు. అంటే ఏమనిపిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంత పీస్ఫుల్గా ఉండదేమో, ప్రభుత్వం పట్ల అంత సానుకూలత ఉండదేమో నా పార్టీలకు, నాయకులకు. బిట్వీన్ ద పార్టీ కూడా వర్గాలు ఉంటాయి కదా. మాట చెప్పనా, ఈ రాష్ట్రానికి బీజేపీని అంత పెద్ద బూచిగా ఆంధ్రప్రదేశ్కి చూపించిన వాళ్ళు 2 ఉన్నారు తెలుసా మీకు? ఓ రఘురామకృష్ణరాజు వాడు, ఇంకోటి వాళ్ళు నా ఐసీడబ్ల్యూ జూనియర్ శాస్త్రి అన్నాడు, ఢిల్లీ వాడు, అమెరికన్ ఇంజనీరింగ్ తప్ప ఇంకోటి మాట్లాడు. వీళ్ళు ఏంటంటే ఒక భజన కార్యక్రమానికి తెరలేపించారు ఆ భౌగోళిక ఛానల్లో కూర్చుని. అంటే బీజేపీ ఇంకా మరి ప్రపంచాన్ని తిరగబెట్టేస్తుంది, మనకు కూడా తిరగబెట్టేస్తుంది అని అపోవాదులో ఉంచి, ఆ అపోహలో ఉంచి వీళ్ళందరినీ బెదరగొట్టుకొని కూర్చోగలిగి సక్సెస్ మాడ్యూల్ అది. సో దీని పర్యవసానం ఏంటంటే పోరాట పటిమ కలిగిన తెలుగుదేశం కూడా పంచేంద్రియాలు మూసుకుని మూలకొచ్చిన పరిస్థితి క్రియేట్ చేయగలిగారు. అమ్మో బీజేపీ లేకపోతే ఎట్లా అన్నది మీరు గమనించండి. ఎందుకంటే ద అబిలిటీ ఆఫ్ తెలుగుదేశం మీరు గమనిస్తే 13 జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షల్లో దేశంలో ఉన్న ప్రతి నాయకుడితో కన్విన్స్ చేసింది ఇది రాష్ట్రానికి జరిగిన వివక్ష. అర్థమైందా? తర్వాత 2019లో జరిగిన ఎలక్షన్లో మొత్తం దింపుడుకెళ్ళాం. భయంతో కూడిన పిరికితనంతో కూడిన ఒరిజినల్ జడ్డితనం బయటికి తీయించగలిగారు. ఇది ఒరిజినల్ పొటెన్షియల్ ఎప్పుడైతే దెబ్బతింటుందో
ఇంకెట్టి పరిస్థితుల్లో మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకోవడం చాలా కష్టం. దే క్రియేటెడ్ డిఫరెంట్ పార్ట్ టు ఆంధ్రప్రదేశ్ అండి. ముగ్గురు సర్వైవల్ కోసమే చూస్తున్నప్పుడు సర్వైవల్ కోసం దే ఆర్ క్రాలింగ్ ఫర్ సర్వైవల్. సర్వైవ్ అవుతూ కూడా నెక్స్ట్ టర్మ్ ఎలాగోలా సర్వైవ్ అవ్వాలి, వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే అన్న దిక్కుమాల ఇల్యూజన్లో బతుకుతున్నారు ముగ్గురు. ఎందుకు అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? గతి లేక. ఎప్పుడైతే మీకు గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ పర్సనల్ ప్రయోజనాలు ఉన్న దగ్గర పర్సనల్ ప్రయోజనాలే పెద్దగా కనబడుతుంది. సో అప్పుడు మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రం నష్టపోవట్లా? ఆయనకి దీనికి దానికి ఆయన కూడా ఫైట్ చేయట్లేదు కదా కేంద్రం? ఎవరు చేయరు, అదే అంటున్నా, ఎవ్వరూ చేయట్లే. సో చంద్రబాబు నాయుడు గారి వల్ల వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుందేమో, కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా. ప్లీజ్ మీకు మళ్ళీ మొదటి నుంచి కథ చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్ర ప్రయోజనాలు శూన్యం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బట్టి పరిపాలిస్తున్న కేంద్రం నుంచి వచ్చే రాష్ట్ర ప్రయోజనాలు శూన్యమైనప్పుడు ఎందుకు మాట్లాడరు అంటున్నా. పవన్ కళ్యాణ్కి ఏమీ లేకపోయినా శూన్యమే. ఆయన పార్ట్నర్ అనుకోండి ఎన్డీఏలో, సరే ఆయన్ని కూడా తిట్టొచ్చు ఆ విషయంలో, ఎందుకు మాట్లాడని కూడా తిట్టొచ్చు. బట్ ప్రభుత్వాలుగా ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడానికి ఆయనపై ఉన్న కేసులు, ఆయనకున్న ఆబ్లిగేషన్స్ కారణం కదా. అందరికీ అవే కారణాలు. ఇక్కడ ఎవరు అతిథులు కారు, అందరివి స్వార్థమే. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు పోలవరం విషయం ఈ 3 పార్టీల వాళ్ళకి తెలియవా? వాళ్ళు ఎవరిని తిడతారు? జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. తెలితే అట్లా చూడాలి ఇద్దరివి. మరి ఇది కేంద్ర ప్రాజెక్టు, వాళ్ళు వచ్చి మేమైతే సూపర్వైజన్ చేసాం, మా వల్ల కాలేదు. ఈయన వచ్చాడు, పోలవరం కట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఒత్తిడి పెట్టాలంటారు, ఒత్తిడే పెడతారు. పార్లమెంట్లో 25 మంది ఎంపీలు ఉన్నారండి, 22 మంది వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం వాళ్ళు. 25 మందికి మైక్ ఇవ్వండి పార్లమెంట్లో, మా పోలవరం ఏమైంది సార్ అని అడుగుతారు. నిధులు ప్రాథమిక అంచనాలు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవన్నీ కలిపి మీకు 57 కోట్లు ప్రాథమిక అంచనా, 54,000 కోట్లని ప్రశ్నకి సమాధానం దొరికింది. అందరూ రఘురామకృష్ణరావు సాయంత్రం పెట్టి, ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించడం రావట్లేదు, కానీ పోలవరం ప్రాథమిక అంచనాలు ఇవ్వట, ఈయన రివర్స్ టెండరింగ్ ఇదట అని అంతరానికి స్టోరీ. కానీ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వదు? ఆ నిర్వాసితులను ఎవడు పరిరక్షించాలి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళాడండి. చంద్రబాబు నాయుడు గతంలో కలో గెంజో తాగు కొంత నిర్వాసితులకి పరిరక్షణ అన్న కార్యక్రమంకి తెరలేదు, కొన్ని ఇల్లు కట్టాడు అనుకుందాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే ఇల్లు దగ్గర కొట్టి క్లియర్గా చెప్పాడు, ఇవి నేను నిర్వాసితులు నేను పరిరక్షించడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా నిస్సహాయత ఇది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, డైరెక్ట్ చెప్పాడు కదా. నేను ఈయన ఇస్తాన్న కొంత కూడా కేంద్రం డబ్బులు ఇచ్చిన తర్వాత 2 కలిపేస్తా ఉన్నాడు. ఈయన ఇస్తానది ఇవ్వచ్చు కదా, కేంద్రం ఇచ్చేదాకా ఎందుకు ఆగలేదు ఒక గొడవ. సరే పోలవరం మాట్లాడదాం, గొడవే సరే సార్. ఇప్పుడు మీకు 10 రూపాయలకి ఇంకో 5 రూపాయలకి వెళ్తే 15 రూపాయలకి ఇల్లు వస్తుంది అన్న దగ్గర నేను 5 ఇస్తాను అన్నడికి ముందే 5 ఇస్తే ఎక్కడ 10 ఎవడిస్తాడు? ఇల్లు కట్టాం కదా వాళ్ళకి, అమౌంట్ ఏదో ఇవ్వాల్సింది పొలాలకు, నిర్వాసితులదే చెప్తున్నా, పొలాలకి డబ్బులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళది రాగానే అదే రోజు ప్రాజెక్ట్కి ఇప్పటికి నిర్వాసితులకి రాలేదు సార్. అట్లాంటి అది ఎగ్జాంపుల్, బ్యాడ్ ఎగ్జాంపుల్ సార్. అది ఇక్కడ జరగకూడదని కదా మనం కోరుకోవాల్సింది. మనం కోరుకుంటుంది అదే సార్. ఇప్పుడు దీనికి మనం ఎవరి మీద ఏమని ప్రెషర్ చేయగలుగుతాం? కాదు, ఇప్పుడు మీరు 3 పార్టీలు ఫెయిల్ అయిపోయాయి, మిగతా 2 పార్టీలు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాయి, కేంద్రాన్ని కదా అడగాల్సిందనేది మీ పాయింట్. నేను అగ్రీ అవ్వను దానికి. ఎందుకంటే రాష్ట్రంలో నీకు ప్రభుత్వాన్ని ఇచ్చిన తర్వాత నువ్వు ముందుకు కొట్లాడాలి కదా, నువ్వు లీడ్ తీసుకోవాలి కదా, మిగతా పార్టీలు కలుపుకొని పోవాలి కదా. సార్ నేను 25 మంది ఎంపీల్లో 3 తెలుగుదేశం ఎంపీలతో సైతం కలిపే మాట్లాడాలి. అదే అంటున్నా, నీకు ప్రభుత్వాన్ని విమర్శిస్తా డెఫినెట్గా. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ విమర్శించడం నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. గతంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఎంపీలు కూడా సమిష్టిగా రాజీనామా చేశారు సార్ ప్రత్యేక హోదా విషయం. టీడీపీ వాళ్ళు చేయాలి, వీళ్ళు వైసీపీ మాత్రమే చేశారు. ఊరుకోండి సార్, 2 ఎంపీలు వెనక్కి తీసుకొచ్చి రాజీనామాలు చేయలేదు. ఎంపీలు క్యాబినెట్ నుంచి విరమించుకుని ధరంపాడు దీక్షల్లో రాజీనామా చేయాలి. ఎంపీ క్యాబినెట్ నుంచి వెనక్కి వచ్చారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, కానీ రాజీనామా చేయాలి. వైసీపీ వాళ్ళు రాజీనామా చేశారు. అది రీసెంటే కదా. అంటే ఎంపీ స్థాయి నుంచి బయటకు రావడం అనేది నిరసనే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏం బై ఎలక్షన్స్ ఏం పెట్టలే కదా, బై ఎలక్షన్స్ లేవు కదా. 4 నెలల ముందు ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీ స్థాయిలో డిసెంట్ తెలియజేశారు ఇరు పార్టీలు. అవుట్కమ్ శూన్యమే కదా. సో ఇప్పుడు ఎవరు తిట్టుకోవాలి చెప్పండి. సో సరే చూద్దాం, దాని మీద డీటెయిల్గా పోలవరం ఒకరోజు మాట్లాడదాం మనం తప్పకుండా. దాంతోపాటు ఇది వ్యూహం టీజర్ 2 వచ్చింది. వర్మ గారికి సినిమాకి మొత్తానికి లైన్ క్లియర్ అయ్యింది. చూసారా టీజర్? ఏదో చూశాను. స్లోగా పేస్ ఎంఫసైజ్ చేస్తున్నాడు అతను. స్లోగా
ఒరిజినల్ రామ్ గోపాల్ వర్మ అటాక్తో చేస్తే అది కథ వేరేగా ఉంటుంది. మరి చూద్దాం, టీజర్లతో నేను ఎప్పుడు అవుట్కమ్, నేను సినిమా రివ్యూలు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది పొలిటికల్ సినిమా కాబట్టి అడుగుతున్నాం వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని పొలిటికల్ సినిమాని నేను ఎప్పుడు సినిమా చూడను, కానీ ఇది అయితే గ్యారంటీగా నేను చెప్పగలను. రాని టీవీలోకి ఎప్పుడు వస్తే చూద్దాం. కానీ ఓవరాల్గా ఏంటంటే వాస్తవాన్ని ఎలా చిత్రీకరించి, నేను కూడా చెప్పాను, వాస్తవాన్ని ఎలా చిత్రీకరించి ప్రజలకు ప్రజెంట్ చేసేయడానికి దానికి ఇట్స్ అ కన్విన్స్. ఇప్పుడు గతంలో రంగాదేవి విషయం సినిమా ఒకటి, ఎన్టీఆర్ గారి సినిమా, ఇవేవి కన్విన్స్ అవ్వలేదు మెటీరియలిస్టిక్గా కూడా. సో ఓవరాల్గా ఏదైనా సరే నిజాన్ని ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అయితే అబద్ధాలతో ఏర్పాటు చేసిన కథలకి రెస్పాండ్ అవుతారా. ఇట్ ఈస్ అ ఫ్రిక్షన్. వాళ్ళు ఒక డైరెక్టర్ ఇమాజినేషన్స్తో తీసే సినిమాలు అవి. ఆ ఇమాజినేషన్ ఏదైనా అవ్వచ్చు, మేబీ పాజిటివ్ మేబీ నెగిటివ్. ఓవరాల్గా ప్రజలు అదే కోణంలో చూస్తారా చూడరా అన్నది వాళ్ళ విజ్ఞతగా తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుందో దాని మీద. ప్రభుత్వాలు, పార్టీలు, తెలుగుదేశం పార్టీ అని స్పందిస్తూ చూడాలి. అది పొలిటికల్ కాంట్రవర్సీ కూడా అవుతుంది కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఏదో లోకేష్ క్యారెక్టర్ కూడా పెట్టినట్టున్నారు. లోకేష్ క్యారెక్టర్ ఏదో కనపడింది. ఒక ఛానల్లో లోకేష్ క్యారెక్టర్, విజయసాయి రెడ్డి క్యారెక్టర్లు ఇలాంటివన్నీ పెట్టి మొత్తం ఛానలే నడిపించారు కదా, వన్ ఆఫ్ ద ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్. మరి అప్పుడు లేని ఆక్షేపణలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? సరే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి ఈహెచ్ టీవీ.